ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో పొగడబడుతున్న మా పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మును ప్రభువైన క్రీస్తుని గణపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మేము వినబోతూ ఉండగా, వింటున్నటువంటి మాకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికి దయచేయమని ప్రాధేయపడుచున్నాం. మీ యొక్క మాటలు బోధించడానికి నేను తండ్రి నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును వాక్శక్తిని అనుగ్రహించమని, ఈ యొక్క వాక్య పరిచర్య అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. దేవుడు ఎంతో గొప్పవాడు. తన యొక్క మహాప్రేమను బట్టి మనలందరినీ సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించేటువంటి గొప్ప యోగ్యతను, ఆయనను కొనియాడేటువంటి గొప్ప యోగ్యతను మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాల్లో నుంచి ఒక సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. మనం చదివినటువంటి వాక్యపడిన భాగంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 11వ వచనంలో, రాజు కూర్చున్న వారిని చూడ లోపలకు వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. 22వ అధ్యాయం పై వచనం నుంచి మొదటి వచనాల నుంచి మనం చదివేటప్పుడు ఒక రాజట తన యొక్క కుమారుడికి వివాహం చేస్తూ వివాహానికి విందును ఏర్పాటు చేసినప్పుడు ముందు ఎవరికైతే ఇన్విటేషన్ కార్డులు ఇచ్చామో, ఇప్పుడు పెళ్ళికి మనం పిలిచేటప్పుడు అందరికి పెళ్లి పత్రికలు ఇస్తాం కదా. పెళ్లి పత్రికలు రాష్ట్రం అంతా ఇస్తామా, మన బంధువులకే ఇస్తామా? ఎవరికి ఇస్తాం? బంధువులకి, సమీప బంధువులు, దూర బంధువులు, అలాగే స్నేహితులు కదా ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఈ రాజంట తన యొక్క కుమారుడికి వివాహం చేసే ముందుగా ఎవరెవరికైతే ఇన్విటేషన్ కార్డులు ఇచ్చాడో వాళ్ళందరినీ మరొకసారట విందు ఏర్పాటు అయినప్పుడు, అంటే వంట అయిపోయిన తర్వాత అందరిని పోయి పిలుచుకురాపో అని తన పని వాళ్ళకి చెప్పారట. ఈ పని వాళ్ళందరూ వెళ్ళి పిలువబడిన వాళ్ళందరినీ మళ్ళా పోయి పిలిచారట. పిలిచినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సాకులు చెప్పారు. అయ్యా, రాజు తన కొడుకు వివాహానికి పిలిచాడు కదా, మరి విందు రెడీ అయిపోయింది, మీరందరూ విందు చేయడానికి రావాలి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సాకులు చెప్తున్నారు. ఒక ఆయనేమో నేను పొలానికి వెళ్ళాలని, ఒక ఆయనేమో నేను పశువులు కొన్నానని, ఇలా రకరకాలైనటువంటి సాకులు చెప్పినప్పుడు ఆ విషయాలని తీసుకుని వచ్చి తన పని వాళ్ళు మళ్ళా రాజుకి చెప్తారు. అయ్యా ఇట్లా అంటున్నారయ్యా, ఇలా అంటున్నారు అన్నప్పుడు ఆ రాజు కోపగించుకొని ఏం చేస్తాడంటే, అలా అయితే మీరు రోడ్ లేకపోయి దారి లేకపోయి మీకు ఎవరు కనబడితే, మంచోడిని కానీ చెడ్డోడిని కానీ మీకు ఎవరు కనబడితే వాళ్ళని తీసుకొని వచ్చేసేయండి విందుకి అని చెప్పినప్పుడు ఈ పనోళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయి రోడ్లో ఎవరు కనబడితే వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, లేకపోతే పేదవాళ్ళు, ఎవరు కనబడితే వాళ్ళని తీసుకొని వచ్చేసారంట, మొత్తాన్ని తోలుకొని వచ్చేసారు. రాజు అందరిని ఆహ్వానిస్తున్నాడు.
మరి ఆ విందులోకి అందరూ ప్రవేశించవచ్చు అని చెప్పి ఎవరైతే చెప్పారో, ఇంకా రోడ్డు మీద ఉన్నోళ్ళు, అనాథలుగా ఉన్నోళ్ళు, దిక్కుమాలిన వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేశారు, ఇక ఫుడ్ దొరుకుతుంది, రాజు ఫుడ్ అంట అనేసరికి మొత్తం ఎగబడిపోయారండి. మొత్తం ఎగబడిపోయి ఆ విందుశాల మొత్తం ఫుల్ అయిపోయిందట. బాగా వినాలి మీరు. ఆ విందుశాల మొత్తం అన్నం పెట్టే ఆ శాల ఉంటుంది కదా, అది మొత్తం టెంట్ అంతా ఫుల్గా నిండిపోయిందంట. నిండిపోయినప్పుడు ఈ భోజనం పెట్టే రాజు ఏం చేశాడంటే, తినేవాళ్ళని చూడడానికి వెళ్ళాడండి. తినేవాళ్ళని అలా పరామర్శిద్దామని ఆ విందుశాలలోకి వెళ్ళాడు. విందుశాలకు వెళ్ళేసరికి ఒక ఆయన కనపడ్డాడంట. అందరు కనపడ్డారు. దాంట్లో ఒక ఆయన పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చి కూర్చొని అన్నం తింటున్నాడంట. ఏం లేవట, చదువుదాం మళ్ళా వచనాన్ని, 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు మౌనంగా ఉండిపోయాడు. ఎరా, నీకు పెళ్లి వస్త్రాలు ఏరా అంటే, అందరూ పెళ్లి వస్త్రాలు ధరించుకొని అన్నం తింటున్నారు, ఒకడు మాత్రం పెళ్లి వస్త్రాలు లేకుండా కూర్చొని అన్నం తింటున్నాడంట. పెళ్లి వస్త్రాలు కలిగిన వాళ్ళందరినీ చూశాడు. అలాగే పెళ్లి వస్త్రాలు ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా, నీకు పెళ్లి వస్త్రాలే అని అడిగాడు. పెళ్లి వస్త్రాలే అని అడిగినప్పుడు వాడు ఏమైపోయాడంటే మౌనంగా కూర్చొని ఉండిపోయాడండి. బాగా వినాలి మీరు. ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి పాఠం ఏంటంటే, పెళ్లి వస్త్రాలు ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. ఏంటా పెళ్లి వస్త్రాలు? ఈరోజు మనందరం వస్త్రాలు ధరించుకోరాలా? ఇక్కడికి అందరం వస్త్రాలు ధరించుకొని వచ్చాం కదా. విందుశాలలో నీకు పెళ్లి వస్త్రములే అని అడిగినప్పుడు ఏంటా పెళ్లి వస్త్రాలు? పెళ్లి వస్త్రాలు లేకపోయినప్పుడు ఆ రాజు వాడిని ఏం చేశాడంటే తన పనివాడిని పిలిచి, వీడు కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏముంటుందంట, వెలుపటి చీకటిలో ఏడుపు, పొడ్లు కొరకడం, గాఢాంధకారమైనటువంటి చీకటి. ఆ అంధకారమైనటువంటి చీకటిలో ఏడుపట, పొళ్ళు కొరుక్కుంటూ ఉన్నాడంట వాడి జీవితం. ఎందుకు పెళ్లి వస్త్రాలు లేని అతనిని గాఢాంధకారమైనటువంటి చీకటిలోనికి వేసేసాడు, కాళ్ళు చేతులు కట్టి? పెళ్లి వస్త్రాలకును కఠినమైన చీకటిలో వేయడానికి సంబంధం ఏంటి? వస్త్రాలు లేకపోతే చీకటిలో ఎందుకు వేయాలి? పెళ్లి వస్త్రాలంటే ఏంటి మనం ఈరోజు తెలుసుకోవాలి. గ్రంథంలో వ్రాయబడినటువంటి 66 పుస్తకాలలో ప్రతి మాట ప్రతి మనిషికి ప్రయోజనకరంగా ఉంది. ఏ మాట కూడా టైంపాస్గా రాసినటువంటి మాట కాదు. ఏ మాట కూడా ఇది ఉపయోగపడదు మనిషికి అని రాసిన మాట గ్రంథంలో ఏది లేదండి. ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు. ఒక పొల్లైనను ఒక సున్నాయినను తీసివేయకూడదు, కలపకూడదు. అంతేనా? ప్రకటన గ్రంథంలో ఉంది చివరి అధ్యాయంలో. ఈ ప్రవచన వాక్యములో ఎవడైనను ఒక పొల్లైనను సున్నాయినను తీసివేసిన ఎడల, కలిపిన ఎడల, వాడు గ్రంథంలో రాయబడినటువంటి తెగుళ్ళన్నీ, పనిష్మెంట్ అన్నీ వాడికి సంభవించును. అంటే ఒక పొల్లు ఒక సున్నా కూడా మనం తీసేసుకొని చదవకూడదు, యాడ్ చేసి కూడా మనం చదవకూడదు. ఉన్నది ఉన్నట్టుగా 66 పుస్తకాలలో దేవుడు రాయించిన ప్రతి మాట ప్రతి మనిషికి ప్రయోజనకరంగా ఉంది. ఇది నాకు ఉపయోగపడదు, ఇది నా జాతికి ఉపయోగపడదు, ఇది మా భారతదేశానికి ఉపయోగపడని మాట అని చెప్పేటువంటి అర్హత, అవకాశము ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి ఏ మనిషికి కూడా లేదు. ఎందుకంటే ప్రపంచ మానవ జాతిని ఒక్క దేవుడే కలిగించాడు. సర్వ సృష్టికి ఒకడే సృష్టికర్త. ఆ సృష్టికర్త ఒకడై ఉన్నటువంటి ఆయన ప్రతి మానవునికి ప్రయోజనకరంగా
మొదటి శతాబ్దంలోనే 100 సంవత్సరాల కాలంలో క్రొత్త నిబంధన వ్రాయబడింది. 1500 సంవత్సరాల కాలము పాత నిబంధన గ్రంథం వ్రాయబడింది. 1600 సంవత్సరాల కాలం పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు దేవుడు వ్రాయించి ఇన్ని వందల సంవత్సరాలు రాసినటువంటి ఈ గ్రంథము ప్రతి మనిషి యొక్క మేలు కొరకు, రక్షణ కొరకు వ్రాయించాడు. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ మాట, పెళ్లి వస్త్రం లేని వాడిని కటిక చీకటిలో పడవేశాడంటే, పెళ్లి వస్త్రాలంటే ఏంటి? అడిగినప్పుడు వాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? వాడు ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు? అయ్యా, పెళ్లి వస్త్రాలు ధరించుకొని వచ్చే అంత స్తోమత నాకు లేదు, నాకేదో ఈ చినిగిపోయిన బట్టలు లేకపోతే ఏదో ఉన్న వస్త్రాలు ధరించుకొని వచ్చానయ్యా అని అనొచ్చు కదా. ఆయన ఏదో ఒక వస్త్రం ధరించుకునే కదా వచ్చింటాడు మొత్తానికి జనాల్లోకి, అంతే కదండి. బట్టలు లేకుండా వచ్చున్నాడు కదా, వస్త్రాలు ధరించుకునే వచ్చాడు కదా. ఎక్స్పెషల్గా ప్రత్యేకముగా పెళ్లి వస్త్రాలు అనేటువంటి మాట ఎందుకు రాయించాడు అక్కడ? ఇప్పుడు మనం చూస్తున్నాం, పుట్టిన దగ్గర నుంచి వివాహం అయ్యేంత వరకు స్త్రీ కానీ పురుషుడు కానీ వస్త్రాలు ధరించుకుంటారా లేదా? ధరించుకుంటారు. పుట్టిన దగ్గర నుంచి వివాహం అయ్యేంత వరకు స్త్రీ కానీ పురుషుడు కానీ బట్టలు అయితే వేసుకొని తిరుగుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి మన ఇంటి ఎదురుకు చూసిన ఆడపిల్ల, చిన్నప్పటి నుంచి చూసిన ఆ మగపిల్లోడిని పెళ్లి వస్త్రాల్లో ప్రత్యేకంగా చూడాలనుకుంటారు. ఎందుకో చెప్పండి? చిన్నప్పటి నుంచి శివుడు గార్చుకున్న పిల్లే, కానీ పెళ్ళి అయ్యే సమయంలో పెళ్లి వస్త్రాలలో ఎందుకు ఆ ఆడపిల్లని, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆడవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు చూడాలని ఆశపడతారు? ఎందుకో చెప్పమంటారా? సాధారణమైనటువంటి వస్త్రాలు వేరు, పెళ్లి వస్త్రాలు వేరు. మనం చచ్చిపోయేంత వరకు వేసుకునే వస్త్రాలు వేరు. అది 50,000 రూపాయల సూట్ అయినా కావచ్చు, అది వేరు. కానీ వివాహానికి వేసుకునేటువంటి పెళ్లి వస్త్రాలు అవి ప్రత్యేకమైనవి. ఒక మనిషి తన జీవితంలో ఒకసారే వేసుకునేటువంటి వివాహ వస్త్రాలు. రైటా రాంగా చెప్పండి? రైట్. ఒక మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, తన జీవితంలో ఒక్కసారి వేసుకునేటువంటి వస్త్రాలు ఏంటి అంటే ప్రత్యేకమైనటువంటి అలంకారానికి సంబంధించినటువంటి వస్త్రాలు వివాహ వస్త్రాలే తప్ప అది ఒక్కసారే వేసుకుంటాడు ఏ మనిషి అయినా తన జీవితంలో. మళ్ళా వేసుకోరు. వేసుకుంటారండి? రోజు పెళ్లి వస్త్రాలు ఎవడైనా ధరించుకుంటారా? ఎవడు ధరించుకోరు. పెళ్లి వస్త్రాల అలంకరణ, ప్రత్యేకమైనటువంటి అలంకరణ, అది ఏ వ్యక్తి కూడా తన జీవితంలో ఒకసారే ధరిస్తాడు. రాజట నీకు పెళ్లి వస్త్రాలు ఏవి అని అడిగినప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పెళ్లి వస్త్రాలు, ప్రాముఖ్యమైనటువంటి ఆ పెళ్లి వస్త్రాలు అతడికి ఎందుకు లేవు, అతడికి ఎందుకు లేవో మనం ఆలోచన చేయాలి. సో ఒకవేళ భూ సంబంధమైన వస్త్రాలే అనుకుంటే, ఇప్పుడు మనం పెళ్ళి అయ్యేటప్పుడు మనం ఆడపిల్లకి కానీ మగ పిల్లోడికి కానీ ఆ వివాహ వస్త్రాలు ఏదైతే మనం వేస్తామో, ఆ భూ సంబంధమైన వస్త్రాలను గురించి ఒకవేళ అక్కడ అడిగాడా ఆ రాజు? ఆ తెల్ల పంచె, ఆ తెల్ల చొక్కా, లేకపోతే పైన తల మీద అదేదో పెడతారు కదా కిరీటం, లేకపోతే మంచి కొత్త చెప్పులు, ఇంక ఏదైతే అలంకారం ఏదైతే జరుగుద్దో అలాంటి వస్త్రాలు అడిగాడా ఆ రాజు? మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పెళ్లి వస్త్రము లేనిటువంటి ఆ వ్యక్తిని ఎందుకు నరకంలో వేశాడు? వెలుపటి చీకటి అంటే నరకము. ఎందుకు దేవుని రాజ్యంలోనికి తీసుకోకుండా నరకంలోనికి ఎందుకు పంపించాడు వస్త్రాలు లేకపోతే? వినాలి మీరు బాగా. మనందరికి వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చనిపోయే నాటికి కూడా మనం వస్త్రాలే ధరించుకొని ఉంటాం, ఆ తర్వాత కన్ను మోస్తాం. అవునా కాదా? అవును.
కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? మనం చనిపోయి దేవుని దగ్గర నిలబడినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రతి ఒక్కరిని పెళ్లి వస్త్రాలలో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడు? చనిపోయిన తరువాత చనిపోయినటువంటి ఆ వ్యక్తిని క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆయన చూస్తూ ఉండగా ప్రతి మనిషికి ఏముండాలట? పెళ్లి వస్త్రాలు ధరించుకున్న వారై ఉండాలి. ఏంటా పెళ్లి వస్త్రాలు? మనం ఆలోచన చేయాలి. ఈరోజు గ్రంథంలో మామూలు వస్త్రాలు అయితే కాదండి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మామూలు వస్త్రాలు అంటే మనం చనిపోయినప్పుడు కనీసం ఒంటి మీద బట్టలైనా ఉంచుతారా అండి? ఉంచుతారా? ఇప్పుడంటే ఏదో అలాగా వదిలేస్తున్నారు, కానీ ముందు కాలంలో అసలు ఒంటి మీద నూలు పోగు అనేది లేకుండా మనిషిని సమాధి చేసేటువంటి వారు. కనీసం మగోడైతే మొలతాడు కూడా లేకుండా తెంచివేసి సమాధి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి పూర్వకాలంలో. అంతే కదండి? అలాంటి వ్యక్తి, చనిపోయినటువంటి అలాంటి వ్యక్తి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీకు పెళ్లి వస్త్రాలు ఏరా అని అడిగితే, అదేంటయ్యా పెళ్లి వస్త్రాలు? తెలియలే వాడికి, మౌనమై నిలబడిపోయాడు. ఇదేంటి పెళ్లి వస్త్రాలు? ఏంటా పెళ్లి వస్త్రాలు? అయితే భూమి మీద ఉండగానే దేవుడు మనకిచ్చినటువంటి ఈ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఒక వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా, పెళ్లి వస్త్రాలు ధరించుకున్నవాడైతేనే దేవుడట తన రాజ్యంలోనికి తీసుకుంటున్నాడు. ఒకవేళ పెళ్లి వస్త్రము లేనటువంటి ఆ వ్యక్తిని కటిక చీకటిలోనికి పడవేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, పెళ్లి వస్త్రాలంటే ఏంటయ్యా? ఏంటా పెళ్లి వస్త్రాలు? ఈరోజు మనం ధరించే పట్టు చీరలు కాదు, రకరకాలైన సిల్కు చీరలు కాదు, పట్టు వస్త్రాలు కాదు, కానీ వీటన్నిటినీ ఆయన అడగటం లేదు. ఇక్కడ పెళ్లి వస్త్రాలు అంటున్నాడు. ఏరా నీకు పట్టు పంచేదని అడిగాడండి అన్నం తినేటప్పుడు వచ్చి? ఏమన్నా నీకేమైనా గింజి పెట్టి బాగా శుద్ధంగా తోయిన చొక్కా ఏదని అని అడిగాడు అన్నం తినేవాడిని వచ్చి? అట్ట అడగలేదండి. ప్రత్యేకంగా అడుగుతున్నాడు, పెళ్లి వస్త్రం ఏదే అని అడుగుతున్నాడు. పెళ్లి వస్త్రము అనగా దాని అర్థం ఏంటంటే, అది ఒక అలంకారమైనటువంటి వస్త్రాలండి. ప్రతిరోజు వేసుకునేటువంటి వస్త్రాలు కాదు పెళ్లి వస్త్రాలు. ప్రత్యేకమైనటువంటి అలంకారంతో కూడినదై ఉంటుంది పెళ్లి వస్త్రం. ఉదాహరణకి పెళ్లి వస్త్రాలు ధరించిన స్త్రీ వరుణ్ణి పెళ్లి వస్త్రాలు లేకుండా మామూలుగా చొక్కా ప్యాంట్ వేసుకుని ఒకడిని ఆమె పక్కన నిలబెట్టారు అనుకో, ఆ స్త్రీ ఏమనుకుంటుంది? పెళ్లి కొడుక కాదా అనుకుంటుంది. అంతే కదండి? పక్కనున్నాడు మామూలు బట్టలు వేసుకొని వచ్చి నిలబడ్డాడు అనుకున్నాం. స్త్రీ ఏమో, వధువునేమో చక్కగా పెళ్లి కూతురుగా అలంకరించారు, వరుడికేమో మామూలుగా సాదా చొక్కా ప్యాంట్ తగిలిచ్చి నిలబెట్టారు అనుకుందాం. ఇప్పుడు ఈ వధువు చూసి, పక్కన ఆయన చూసి పెళ్లి కొడుకు అనుకుంటుందా? ఎందుకు అనుకోదు? ఎందుకు పెళ్లి కొడుకు అనుకోదంటే, పెళ్లి కుమారుని వస్త్రాలు లేవు ఈయన దగ్గర. ఏమి లేవట? పెళ్లి కుమారుడు ధరించుకునే వస్త్రాలు ఇతని దగ్గర లేవు కాబట్టి ఆమె ఆలోచన చేస్తుంది. సో ఈరోజు పెళ్లి వస్త్రాలు అంటే ఏంటో వాటిని గురించి మనం ఆలోచన చేయాలి. ఇవి మనం చనిపోయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అందరూ అలాంటి పెళ్లి వస్త్రాలు ధరించుకున్న వారైతేనే వారిని మాత్రమే తన రాజ్యంలోనికి ఆయన తీసుకుంటున్నాడట. పెళ్లి వస్త్రాలు లేకుండా ఎవడైతే నిలబడతాడో వాడిని వెలుపటి చీకటిలోనికి ఆయన త్రోసివేస్తున్నాడు. ఇప్పుడు వాటిని మనం సంపాదించుకోవాలి. ముందుగా ఈ పెళ్లి వస్త్రాలంటే ఏంటో మనం ముందు తెలుసుకున్నప్పుడు వాటిని మనం సంపాదించుకుంటాము. అంతే కదా? పెళ్లి వస్త్రాలు ఏంటో మనం తెలుసుకుంటే వాటిని మనం సంపాదించుకుంటాం. ఒకవేళ మనం తెలియక మరణించినప్పుడు
తెలియక మనం మరణించినప్పుడు, మరణించిన మరుక్షణము నీ పెళ్లి వస్త్రాలు ఏయిరా అని అడిగినప్పుడు, అయ్యా అట్లాంటి ఏంటో నాకు తెలియదే అని అంటే, పెళ్లి వస్త్రాలు ఇప్పుడు ఎందుకు ఉంటాయి కదా, నాకు ఎప్పుడో పెళ్ళి అయినప్పుడే కదా పెళ్లి వస్త్రాలు అని అంటాం అప్పుడు చచ్చిపోయి. అంతే కదండి. పెళ్ళి అయిపోయిన 40 ఏళ్ళకి ముసలోడు అయిపోయి ఒకడు చచ్చిపోయాడు అనుకుందాం. చచ్చిపోయిన వాడిని 60 ఏళ్ళలోడిని యేసు ప్రభు నీ పెళ్లి వస్త్రాలు లేరే అని అడిగితే వాడు ఏం చెప్తాడు? అడిగిపోయి, ఇప్పుడు ఆడే పెళ్లి వస్త్రాలా, నాకు ఇప్పుడు పెళ్ళి 40 ఏళ్ళ క్రితం పెళ్ళి అయినప్పుడు కదా పోయి ఉంటాయని అంటామండి? కాదు. అప్పుడు కూడా ఆయన అడుగుతున్నాడు, ఏదా నీ పెళ్లి వస్త్రాలు అని అడుగుతున్నాడు. ఏ నీ పెళ్లి వస్త్రాలు? ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. పెళ్లి వస్త్రాలు ఏంటో మనం తెలుసుకున్నప్పుడు వాటినే మనం ధరించుకుని ఆయన దగ్గర వెళ్ళి నిలబడాలి. చూద్దాం ఒక మాట గ్రంథంలో ఎంత బాగుంటుందో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకొనుడి. ఇక్కడ ఏ వస్త్రం గురించి చెప్తున్నాడు చెప్పండి? వస్త్రాలు అన్నాడు, పెళ్లి వస్త్రాలు అని అక్కడ అడిగాడు. ఇప్పుడు మనం వస్త్రం అన్నప్పుడు మనకి అర్థమయ్యేది, మనకి తెలిసేది ఏంటంటే, నేను ధరించుకున్న వస్త్రాలు చొక్కా ప్యాంటు, ఆడపిల్లలు ధరించుకునే చీరలు జాకెట్లు అయ్యే కదండి మనకి తెలిసేది. మనకు తెలిసిన వస్త్రాలు అంటే అవే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఇక్కడ ఏమి ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోమంటున్నాడట. 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము. ఎలాంటి వస్త్రం అంట? అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దీన మనస్సు. చిన్నపిల్లలారా మీరు చొక్కా ప్యాంట్ వేసుకొని పెద్దవాళ్ళ దగ్గర నిలబడండి అన్నాడండి? ఆ మాట లేదు. దీన మనస్సు, ఇది ఆత్మ సంబంధంగా మన యొక్క మనస్సుకు సంబంధించినటువంటిది. ఈ యొక్క వస్త్రము దీన మనస్సు అంటే పిల్లలు అన్నప్పుడు అక్కడ చిన్న పిల్లల గురించే చెప్పబడిన మాట ఏం కాదు అది. పిల్లలు అన్నప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఏముండాలట? ఎదుటి వారి పట్ల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్న వారై ఉండాలి. వస్త్రము అని అంటే కప్పుకునేది అని అర్థం అండి. వస్త్రాలు అంటే అర్థం ఏంటంటే కప్పుకోవడం లేక ధరించుకోవడం అని అర్థం. ధరించుకోవడం అని అర్థం. ఇప్పుడు దీన మనస్సు అనే వస్త్రం అంటే దాని అర్థం ఏంటి? దీన మనస్సుని ప్రతి మనిషి వస్త్రము వలె ధరించుకోవాలి. శరీరం కప్పుకోవడం కొరకు ఎలా అయితే మనం వస్త్రాలు ధరించుకుంటామో, ప్రతి మనిషిట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలట. దీన మనస్సు అంటే గ్రంథంలో మనం చూసినప్పుడు దీన మనస్సు ఎవరికి ఉందట? ధనవంతుడైన క్రీస్తు దీనుడై భూమి మీదకు దిగి వచ్చాను కదా. ఎందుకు దీనుడయ్యాడు? ఎందుకు తాను దీనుడై భూమి మీదకు దిగి వచ్చాడు? ఆయన దీనుడు కాకపోతే మనం రక్షింపబడలేం కాబట్టి. పిలాతు ఎదుట యేసు ప్రభు దీనుడై నిలబడ్డాడట. నిజానికి పిలాతుకి యేసు ప్రభుకి అసలు ఏంటండి సంబంధం? పిలాతు ఎవరు? యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు లోకాలను కలిగించినటువంటి వాడు కదా, సృష్టికర్త కదా. ఆ పెన్ను తీసేయండి, అని దగ్గర పొడుస్తుందా. యేసు ప్రభు లోకాలను కలిగించినటువంటి ఆయన సృష్టికర్త. అలాంటి ఈ సృష్టిని కలిగించి నిర్మించినటువంటి యేసు ప్రభు పిలాతు ఎదుట నేరస్తుడి వలె నిలబడ్డాడు కదండి. బాగా వినాలి మీరు. నిజానికి యేసు ప్రభు ఎదుట రేపు ఎవరు నిలబడాలి? యేసు ప్రభు ఎదుట రేపు ఎవరు నిలబడాలంటే ఇదే పిలాతు నిలబడాలి న్యాయ తీర్పులో.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట, భూమి మీద పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడ్డాడండి సిలువ వేసే సమయంలో. అంతే కదండి. భూ సంబంధంగా ఆయన ఒక గవర్నర్గా ఉన్నాడు. ఎవరు? పిలాతు. గవర్నర్ దగ్గరికి ఈ యొక్క ప్రధాన యాజకులు నేరస్తుడిగా యేసు ప్రభువుని నిలబెట్టారు. మరి యేసు ప్రభుకి మరణశిక్ష విధించాలంటే మరి పిలాతు గవర్నమెంట్కి ఆయన ఒక అఫిషన్ కాబట్టి, ఆయన ఒక ఆఫీసర్ కాబట్టి, ఒక గవర్నర్ కాబట్టి అతను ఏం చేసే అధికారం ఉంది? ఒక మనిషిని మరణశిక్ష విధించేటువంటి అధికారం ఉంది అని యేసు ప్రభుని పిలాతు ఎదుట నిలబెట్టారు. నిజానికి న్యాయ తీర్పులో ఎవరు ఎదుట నిలబడాలి? యేసు ప్రభు ఎదుట రేపు ఈ గవర్నర్ వెళ్ళి నిలబడాలండి. యేసు ప్రభు ఎదుట, పిలాతు ఎదుట నేరస్తుడు వలె యేసు ప్రభు నిలబడితే రేపు యేసు ప్రభు ఎదుట ఇదే గవర్నర్, భూమి మీద ఉన్నటువంటి ఇదే పిలాతు రేపు పునరుద్ధానమందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎలా నిలబడాలో తెలుసా? గడగడ గడగడ వణుకుతూ నిలబడాలి. నాకు ఏం శిక్ష విధిస్తాడో అని ఇదే పిలాతు రేపు క్రీస్తు ఎదుట నిలబడాలి. గడగడ గడగడ వణుకుతూ నిలబడతాడండి రేపు, తెలుసా? అలాంటి మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు పిలాతు ఎదుట ఎలా నిలబడ్డాడో తెలుసా? దీనుడై నిలబడ్డాడు. ఎందుకు దీనత్వం కలిగి నిలబడ్డాడు యేసు ప్రభు? ఎందుకు నిలబడ్డాడు అంటే, ఆయన దీనుడు కాకపోతే మనందరికీ పాపక్షమాపణ లేదు గనుక. మనందరికీ ఏం లేదట? యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవ జాతికి పాపక్షమాపణ కలగాలంటే ఆయన దీనుడుగానే పిలాతు ఎదుట నిలబడాలి. నిజానికి నేను నేరస్తుని కాదు అని వాదించడానికి యేసు ప్రభువు గాని నిలబడితే యేసు ప్రభుతో వాదించి గెలిచే మగాడు ఎవరో లేరండి ప్రపంచంలో. ఎందుకో తెలుసా? లోకానికి న్యాయాధిపతి యేసు ప్రభు. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటకి ఎదుటివాడు ప్రపంచంలో ఏ మనిషి కూడా సమాధానం చెప్పలేడు. అలాంటి యేసు ప్రభు ఏమైపోయాడంటే దీనుడై కూర్చున్నాడు. ఏమండి, అర్థమవుతున్నాయి మీకు? మాట అర్థమవుతుందా? పెళ్లి వస్త్రం అనేటువంటి సమాచారాన్ని మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఏంటా పెళ్లి వస్త్రం? రేపు మనలందరినీ కూడా దేవుడు అడగబోయేటువంటి ప్రశ్న, ఏదిరా నీకు పెళ్లి వస్త్రం అంటే అది నువ్వు ఎరగకుండానే ఇక్కడ కన్ను మూసారనుకో, ప్రపంచంలో ఏ మనిషి అయినా పెళ్లి వస్త్రాలంటే ఏంటో ఎరగకుండా మనం కన్ను మూస్తే క్రైస్తవులుగా ఆయన రేపు అడుగుతాడు, ఏదిరా నీ పెళ్లి వస్త్రం? ఏమమ్మా నీ పెళ్లి వస్త్రం అని అడిగితే అట్టాడిదేది నేను వినలేదయ్యా భూమి మీద అని అంటావా? చెప్పండి. నేను ఎప్పుడు గ్రంథాన్ని చదివిన దాన్ని కాదు, గ్రంథాన్ని చదివినోడిని కాదు, ఎప్పుడు మందిరానికి పోయినోడిని కాదు, ఆదివారానికి ఒకసారి కాదు కదా, సంవత్సరానికి ఒకసారి కూడా పోయినోడిని కాదు. ఇట్లాంటి సమాచారం నేనేమి భూమి మీద ఉండగా వినలేదంటే అట్టయితే వీడి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోయి చీకట్లో పడేయండి అని అంటాడు. కఠినమైన వేదనకరమైనటువంటి స్థలంలోనికి మనం నెట్టివేయబడతాం. దేని చేత అంటే పెళ్లి వస్త్రాలు లేకపోతే. భూమి మీద ఉండగానే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే పెళ్లి వస్త్రాలంటే ఏంటి? అవి మనం ధరించుకొని మరణ అనంతరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. పెళ్లి వస్త్రాలు ధరించుకున్నవాడైతే ధైర్యంగా నిలబడతాడు. ఎందుకు చెప్పండి? నాకు పెళ్లి వస్త్రాలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు నన్ను ఏమి చేయడు, చక్కగా ఆయన రాజ్యంలోనికి తీసుకుంటాడు. అదే పెళ్లి వస్త్రాలు లేనివాడైతే తల దించుకొని, పెళ్లి వస్త్రాలు లేనివాడు ఏం చేస్తాడట? తల దించుకొని గడగడ గడగడ కాళ్ళు చేతులు వణిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన ముందున్నోడికి పెళ్లి వస్త్రాలు లేని వాడిని కాళ్ళు చేతులు కట్టేసి చీకటిలో ఒక్కొక్కడిని పడేస్తున్నప్పుడు వెనక వరుసలో ఉన్న మనకి ఏముంటుందండి? ఆనందం ఉంటుందా? కానీ ఉంటుందండి ఆనందం. ముందుండేవాడిని కదా కాళ్ళు చేతులు కట్టి నరకంలో పడేస్తున్నాడు, నాకేం కాదులని చెప్పి నవ్వుకుంటా ఉంటామండి? ఉన్నాం. ఇక్కడైతే మనం ఎగతాళి చేస్తామేమో, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే పక్కింట్లో మనం నవ్వుకుంటుంటాం కదండి. మన పక్కింటి వాళ్ళకి ఏదైనా వచ్చిపోతుంది అనుకో, అవతల ఇంటోడు ఏం చేస్తుంటాడు? నవ్వుకుంటుంటాడు, ఆనందపడుతుంటాడు. వాడికి కదా జరిగింది, ఆ కుటుంబానికి కదా జరిగింది, మేము బాగానే ఉన్నాం కదా అని సంతోషపడుతుంటాం.
అయితే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రపంచం అంతా నిలబడినప్పుడంట మన ముందు వరుసలో ఉన్నవాడిని కాళ్ళు చేతులు కట్టి నరకంలో వేస్తుంటే అప్పుడు కూడా నవ్వుతామా? మనం ఇట్లాగే భూమి మీద ఉన్నట్టే నవ్వుతావా? లేదండి, గడగడ వణిగిపోతుంటాం, కాళ్ళు చేతులు వణిగిపోతుంటాయి అక్కడ. అయితే పెళ్లి వస్త్రాలు ధరించుకున్నవాడై ప్రభు ముందు నిలబడితే ధైర్యంగా తలెత్తుకుని నిలబడతాడు. ఎందుకో తెలుసా? అతడు వరుడుగా ఉంటాడు కాబట్టి ఆయనను ప్రభు చక్కగా దేవుని రాజ్యంలోనికి తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ పెళ్లి వస్త్రాలు అంటే ఏంటో, అవి మనం ఎలా ధరించుకొని మనం నిలబడాలో మనం భూమి మీద ఉండగానే చక్కగా నేర్చుకుని వాటిని ధరించుకున్న వారమై సిద్ధపడిగానే ఉంటే అప్పుడు మనం మరణించినప్పుడు మనం ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూర్చోగలము, నిలబడగలము. చూద్దాం, మనం చదివే ఉందాక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దీన మనస్సు అనే వస్త్రము. ఎలాంటి వస్త్రం అంట? దీన మనస్సు. మనకు తెలిసిన వస్త్రాలు ఏంటి? కంచుపట్టి శారీలు, చెన్నై సిల్క్ శారీలు, భీమవరం శారీలు, కలకత్తా శారీలు. అడిగితే మనం చెప్తాం యేసుప్రభుకి, అంతే కదండి. యేసుప్రభు మనల్ని అడిగినప్పుడు ఏమమ్మా నీకు కలకత్తా శారీ కొనలేదేమి, కట్టుకోరాలేదేమి, ఏరా నీ పట్టు పచ్చేదిరా అని అడిగితే మనకు తెలుసు, అది తెలుసు కదండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తెలుసు. అయితే ఇక్కడ విచిత్రంగా అడుగుతున్నాడు వస్త్రాలు. దీన మనస్సు ఏదిరా, దీన మనస్సు అనే వస్త్రం ఏదిరా నీకాడ అన్నప్పుడు, అయ్యా అట్లాంటి కంపెనీ నేను ఆడ వినలేదే భూమి మీద అంటామా మనం? అంటాం మనం. ఇట్లాంటి కంపెనీ ఆడ వినలేదే మనం. అయితే దేవుడు అడిగే ప్రతి దానికి మనిషి దగ్గర సమాధానం ఉండదు. ఇక్కడ లోకంలో ఏ మనిషికైనా ఏదో ఒక సమాధానం చెప్పి మనం బొంకి బయటికి వెళ్ళిపోతామే, కానీ దేవుడు మనల్ని అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం దొరకదండి. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. దీన మనస్సు అర్థమవుతున్నాయండి? దీన మనస్సు అంటే యేసు ప్రభు ఏ నేరం చేయకపోయినను ఆయనను సిలువ వేయండి అని అన్నప్పుడు యేసు ప్రభు తను తాను కాపాడుకోవడానికి, తను తాను రక్షించుకోవడానికి యేసు ప్రభు ఏ ప్రయత్నం చేయలేదండి. అలా ప్రయత్నం చేయడానికి ఆయన దగ్గర అవకాశం ఉంది. ఆయన వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. పిలాతు కూడా భయపడిపోతాడు ఆయన వేసేటువంటి ప్రశ్నకు. అయితే యేసు ప్రభు ఎటువంటి ప్రశ్న వేయలేదు. తన్ను తాను కాపాడుకోవడానికి ఆయన ఏ ప్రయత్నం చేయలేదు. ఎందుకు అనంటే ఆయన మీద ఏముందంటే ప్రజలందరి ఎదుట దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రజలందరినీ చూస్తున్నాడు, దేవుని పిల్లల్ని. ఆయన వీళ్ళందరినీ రక్షించాలన్నటువంటి కాన్సెప్ట్తో ఉన్నాడు కాబట్టి ఆయన దీనుడై నిలబడ్డాడు. నేరస్తుడు అంటుంటే ఆయన గమ్ముగా ఉండిపోయాడు. సిలువ వెయ్యండి అంటే ఆయన అలాగే ఉండిపోయాడండి. అది దీన మనస్సు అంటే. ఈరోజు ఒక పిల్లోడిని ఒక మాట అంటే 100 మాటలు అంటాడు వాడు పోయినంత దూరం. అంటాడా లేదండి? చిన్న పిల్లోడికి ఈరోజు మనం సమాధానం చెప్పలేం. ఒక వ్యక్తిని మనం ఒక మాట అంటే ఆ మాటకి 10 మాటలు వడ్డిస్తారు మనుషులు ఈరోజు. చేస్తారా లేదండి? కానీ యేసు ప్రభు ఏ నేరము చేయకపోయినా ఇతడు నేరస్తుడు, ఇతడు పాపి, ఇతడు దెయ్యం పట్టినవాడు, ఇతడు తిండిపోతూ తాగుబోతూ అని ఆయనను నిందిస్తుంటే ఎదురు మాట పలకలేదు. చూశారు? అదే దీన మనస్సు అనే వస్త్రం. అర్థమవుతుందా నేను చెప్పేది? దీన మనస్సు అంటే ఏంటి అని అన్నప్పుడు దానికి సమాధానం, యేసు ప్రభు ఏ నేరం చేయకపోయినా ఇతడు నేరస్తుడు అన్నప్పుడు ఆయన తిరిగి ఒక మాట కూడా వాళ్ళని అనలేదు. చూసావు? అదే దీన మనస్సు అనే వస్త్రము. ఈరోజు అలాంటి దీన మనస్సు అనేటువంటి వస్త్రము యావత్ ప్రపంచ మానవులందరూ కలిగి ఉండాలి. ఈ వస్త్రాలు అడుగుతాడు ఆయన వెళ్ళి నిలబడినప్పుడు. ఏదయ్యా దీన మనస్సు అనే వస్త్రం నీ దగ్గర కనబడిందా నాకు? ఆయన కనబడుతుందట.
మరి మనలో మనకి కనబడుతుందా లేదా దీన మనస్సు అనేటువంటి వస్త్రం? ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే మనం దాన్ని సహించేటువంటి మనస్సు మనలో ఉందా? ఎదుటి వారి యొక్క యోగక్షేమం కొరకు మనల్ని మనం తగ్గించుకునేటువంటి దీన మనస్సు మనకి ఉందా? అదే దీన మనస్సు అనేటువంటి వస్త్రం. మనల్ని మనం తగ్గించుకోవడం కాదు కదా, తిరిగి 10 రెట్లు అవతల వాళ్ళని మనం తిట్టేటువంటి స్వభావం, ఎదిరించేటువంటి స్వభావం, అవమానపరిచేటువంటి స్వభావం, వాళ్ళ నాశనాన్ని నష్టాన్ని కోరుకునేటువంటి స్వభావం ఈరోజు ప్రతి మనిషిలో ఉంది. కానీ యేసు ప్రభు నేరస్తుడన్నా, ఇతడు పాపి అన్నా, ఇతడు దెయ్యం పట్టినవాడన్నా, అనేక దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి యేసు ప్రభుని ఆ మనుషులు ఏమన్నారంటే అప్పుడు దెయ్యం పట్టినోడు అని అన్నారండి. ఏమంటే ఆ మాట అంటే ఆయనకి ఎంత బాధ కలుగుద్దో ఆలోచన చేయండి. దెయ్యాలే ఆయన చూసి గడగడ వణికి పారిపోతుంటే అలాంటి దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి దైవ కుమారుణ్ణి ఆ కాలంలో మనుషులు ఏమంటున్నారంటే వీడు దెయ్యం పట్టినవాడు అంటుంటే ఆయనకి ఎలా ఆ బాధ ఎలా అనుభవించుంటాడో ఆలోచన చేయండి. బాధను దిగమింగాడే తప్ప, బాధను అనుభవించాడే తప్ప ఎదురాడిన వాడు కాదు యేసు ప్రభు. ఆ మాట ఒకసారి చూద్దాం. యేసు ప్రభు స్వభావం ఎలాంటిదో ఒకసారి గ్రంథంలో నుంచి మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఆయన ఎలాంటి వాడో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుంచి యేసు ప్రభు గురించినటువంటి ప్రవచన వాక్యాన్ని మనం చదువుదాం. పరలోకమందున్నటువంటి దేవుడు యేసు ప్రభు గురించి ఒక మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం నుంచి, ఇదిగో ఈయన నా సేవకుడు, అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నమాట. ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన ఎలాంటి వాడట? జగడమాడడు. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినపడదు. ఎలాంటి వాడంటే యేసు ప్రభు? ఈయన జగడమాడడు. ఎలాంటి స్వభావం కలిగిన వాడు చూడండి. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, ఈయన యొక్క శబ్దం వీధులలో వినపడదంట. గొడవలు వేసుకునేటువంటి వాడు కాదు. ఈయనని దెయ్యం పట్టినవాడు అంటే, మనల్ని ఎవరైనా నీకు దెయ్యం పట్టిందంటే మనం ఏమంటాం చెప్పండి? ఖచ్చితంగా ఏమంటాం చెప్పండి? నీకు పట్టింది దెయ్యం, మీ నాయనకి పట్టింది దెయ్యం, మీ అవ్వకు పట్టింది దెయ్యం అంటారా లేదని? ఖచ్చితంగా అంటాం మనిషి. యేసు ప్రభువుని దెయ్యం పట్టినోడు అంటే ఆయన అనాలా, మీ అందరికి రా దెయ్యాలు పట్టుంటే వెళ్ళగొట్టడానికి వచ్చానరా అని అనాల్సిన యేసు ప్రభు ఆయన అలా అనలేదని. దెయ్యం పట్టినోడు అంటే ఆయన మౌనంగా సహించినవాడు, సృష్టికర్త. వాడికి ప్రతిదినం వాడు కడుపు నిండా అన్నం తింటున్నాడు అంటే ఈ సర్వ సృష్టిని కలిగించినటువంటి వాడండి యేసు ప్రభు. ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు మనం అనుభవిస్తూ మనం తింటూ, అలాగ తింటున్నటువంటి వారు ఏమంటున్నారంటే వీడు తిండిపోతూ, వీడు తాగుబోతూ అన్నారండి యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు ఏమనాలా? అరే నేను పెట్టింది తింటా, నన్ను అంటారేంట్రా అని అనాల్సింది యేసు ప్రభు. ఆయన జగడమాడే స్వభావం కలిగిన వాడు కాదండి. ఆయన ఎదిరించే స్వభావం కలిగిన వాడు కాదండి. ఎందుకు అంటే ఆయన ఏ వస్త్రాలు ధరించుకొని వచ్చాడంట? ఏ వస్త్రాలు ధరించుకొచ్చాడంట? దీన మనస్సు అనే వస్త్రం ఉంది ఆయనకు. దీన మనస్సు. దెయ్యం పట్టినోడు అన్నావా? పోనీలేరా, నువ్వు బలహీనుడివి, తెలియలేని వాడివి అంటే అన్నాళ్లే. పసిబిడ్డతో సమానంగా లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని యేసు ప్రభు చూశాడండి.
కన్న తండ్రి తమ బిడ్డలను ఎలా చూస్తాడో, ఎలాంటి స్వభావంతో చూస్తాడో అలాంటి స్వభావంతో చూసినటువంటి వాడు యేసుప్రభు అండి. కన్న బిడ్డల వలె చూశాడంట లోకాన్ని యేసుప్రభు. దేం పెట్టినాడు అంటే అన్ని వాడు పసిబిడ్డ, వాడికి తెలియక అంటున్నాడు. తిండిపోతూ తాగుబోతూ అంటున్నారా? పోనీ వాడికి తెలియదు. వాడు బలహీనుడు కాబట్టే కదా నేను వచ్చాను ఈ లోకానికి, శిలువలో చచ్చిపోయి వాడిని బతికించడానికి అని. అలాంటి దీన మనస్సు కలిగినటువంటి వాడు యేసు ప్రభు. ఈ వస్త్రాలు మనం చనిపోయే నాటికి నాకున్నాయో లేవో నేను చూసుకోవాలట. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఏం చేయాలట అండి? ఈ కనబడతాయండి ఈ వస్త్రాలు? ఈ వస్త్రాలు కనబడే వస్త్రాలా చెప్పండి? హవాక్కయ్యాడు వాడు. భోజనం తినేటప్పుడు దొరికిందని చెప్పి వెళ్ళిపోయి కూర్చొని తింటా ఉన్నాడు రాజభోజనం అని. రాజభోజనానికి వెళ్ళాడు, మళ్ళీ మామూలు భోజనం కాదు ఇది. రాజభోజనానికి వెళ్ళేటప్పుడు ఆలోచన చేయాలి కదండి. ఒక రాజు భోజనానికి రమ్మన్నాడంటే మనం ఎలా వెళ్ళాలండి? ఒక సామాన్యుడు వెళ్ళినట్టుగా వెళ్తే అక్కడ మనకి ప్రయోజనం ఉండదు కదా. ఒక రాజు భోజనానికి పిలిచాడంటే, తన కుమారుడి యొక్క వివాహోత్సవానికి పిలిచాడంటే మనం ఎలా వెళ్ళాలి? ఒక ముఖ్యమంత్రి తన కొడుక్కి పెళ్లి చేస్తున్నాడు అనుకుందాం, విందు పెట్టాడు అనుకుందాం. ఆ రోడ్డు మీద బట్టలు సరిగా లేక మురికి బట్టలు, చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. ఆ విందులోకి వెళ్ళాలనే ఆలోచన అన్న వస్తుందా వాడికి? రాదు. ఆ యొక్క భోజనానికి ఎవరెవరు వెళ్తుంటారంట? అందరు నడిచి ఎవరు పోరంట. అంతే కదండి. ఒక మంత్రి తన కుమారుడు భోజనానికి, తన కుమారుడు యొక్క వివాహ భోజనానికి ఎవరు వెళ్తుంటారంట? మండపంలోకి అందరూ నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరు కారులో పోయి కారులో వచ్చేవాళ్ళు. అంతే కదండి. ఇప్పుడు ఒక రాజు భోజనానికి పిలిచాడంటే మనం సాదాగా సీదాగా వెళ్తే ఎలా సరిపోద్దండి? ఉన్నతమైనటువంటి వస్త్రాలు ధరించుకున్న వారై అక్కడికి వెళ్ళాలి. ప్రేమైన దేవుని వారలారా, యేసు ప్రభుకి ఎలాంటి వస్త్రాలు ఉన్నాయంటే దీన మనస్సు అనేటువంటి వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. అలాంటి దీన మనస్సు కలిగిన వాడు కాబట్టి ఆయన సిలువకి ఎక్కాడు. బాగా వినాలి మీరు, ఊరకనే సిలువకి ఎక్కలేదండి. మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళైతే ఎవరు సిలువ ఎక్కరండి. మనలాంటి స్వభావం కలిగిన ఏ ఒక్కడు కూడా పరుల కొరకు సిలువ ఎక్కడు. వాడు కొట్టుకొని పోతుంటే పోతే పోయాం, నేను నా కుటుంబం బాగున్నాం కదా అనుకునే వాళ్ళే ఈరోజు మనిషి. కానీ యేసు ప్రభు అపరాధముల చేత, పాపముల చేత ప్రపంచ మానవ జాతి చచ్చిపోయి ఉంటే వాళ్ళందరినీ మరలా బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. శిలువ మరణాన్ని ఎందుకు సహించాడు అంటే మనందరి పట్ల ఆయన ఎలాంటి వస్త్రం కప్పుకొని ఉన్నాడంట? దీన మనస్సు అనేటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఈరోజు మనం చనిపోయే నాటికి అలాంటి దీన వస్త్రాలు మనకున్నాయా లేవా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలని. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, పెళ్లి వస్త్రాలను అంటే ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. పట్టు చీరలు కాదు కానీ, పట్టు పంచెలు, పట్టు చొక్కాలు కాదు కానీ పెళ్లి వస్త్రాలంటే దేవుడు మనల్ని అడిగేటువంటి పెళ్లి వస్త్రాలు ఏంటి అంటే దీన మనస్సు అనేటువంటి వస్త్రము ఆయన చూసినప్పుడు మన నిలవెత్తు దీన వస్త్రము, దీన మనస్సు అనేటువంటి వస్త్రము కనపడాలి. ఎవరిలో అయితే దీన మనస్సు అనేటువంటి వస్త్రము ఉండదో, దీన మనస్సు కలిగిన వాడు ఎవడైతే ఉండడో అలాంటి వానికి దేవుని రాజ్యములో అవకాశము ఉండదు. ప్రేమైన వాళ్ళ దీన మనస్సు అనేటువంటి వస్త్రం ఎవరికైతే ఉండదో అలాంటి వానికి దేవుని రాజ్యంలోనికి వెళ్ళేటువంటి అవకాశం దొరకదు. మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. ఏంటో ఈ వస్త్రాలు కూడా ఒకసారి మనకి క్లియర్గా మనకు అర్థం అవుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7, 8 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7, 8 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము
సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవమునకు వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిరి. 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. వధువుకి సన్నపు నార బట్టలు ఇయ్యబడెను అనేటువంటి మాట ఉందండి ఇక్కడ. తన కుమారుడు వరుడైతే ఆమెను వివాహం చేసుకోవడానికి వధువు వచ్చిందంట. ఆ వధువుకి ఏ బట్టలు ఇవ్వబడ్డాయట? నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఏంట సన్నపు నార బట్టలు? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార బట్టలు అన్నప్పుడు మనకేం అర్థమైందంటే, ఓహో మంచి చీర అనుకున్నాం మనం, అంతే కదండి. ఆ వధువుకి సన్నపు నార బట్టలు ఇవ్వబడెను అని అన్నప్పుడు మనకేమనిపించిందంటే, ఓహో అతి కాస్ట్లీ శారీ, సన్నపు నార బట్ట అంటే అంత, అంటే పట్టు వస్త్రాలు ఇప్పుడు ఎంత అయితే కాస్టో అలాంటిది సన్నపు నార బట్ట, అలాంటిది ఇవ్వబడిందేమో అని మనం అనుకున్నాం. కానీ కింద ఏమని చెప్పాడంటే, అది పరిశుద్ధుల నీతి క్రియలట. సన్నపు నార బట్టలు అంటే ఏంటట? నీతి క్రియలట. నీతి క్రియలే సన్నపు నార బట్టలు. ఆ వధువుకి పెళ్లి వస్త్రాలు ఏంటి అంటే నీతి క్రియలు. నిలువెత్తు ఏముంటాయంట? పైనుంచి కింద వరకు ఆమెను చూసినప్పుడు నీతి క్రియలే కనబడుతున్నాయి. ఆ వధువుకి పెళ్లి వస్త్రాలు అంటే ఏంటంటే నీతి క్రియలు. ఇదేంటిది? నీతి క్రియలు కూడా వస్త్రాలా? ఏమండి, నీతి క్రియలు కూడా వస్త్రాలా? ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని అడిగేటువంటి పెళ్లి వస్త్రాలు అంటే నీతి క్రియలు. దీన మనస్సు అనే వస్త్రము. ఆ వధువుకట సన్నపు నార బట్టలు ఇవ్వబడెను. ఏంటా సన్నపు నార బట్ట అన్నప్పుడు పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమెను చూసినప్పుడు అంట ఆ వధువుని నిలువెత్తి ఏం కనిపిస్తుందంట? దేవునికి నీతి క్రియలు కనిపిస్తున్నాయంట. నీతి క్రియలు. ఇప్పుడు ఆలోచన చేయండి. ఆ యొక్క భోజనశాలకు వచ్చినటువంటి ఆ రాజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూశాడు, పెళ్లి వస్త్రాలు లేనివాడిని చూశాడు. అర్థమవుతుందా? అందరిని చూశాడు, పెళ్లి వస్త్రాలు లేనివాడిని చూశాడు. స్నేహితుడా పెళ్లి వస్త్రాలు అని అడిగాడు. ఏంటా పెళ్లి వస్త్రాలు? ఏంటా పెళ్లి వస్త్రాలు అంటే నీతి క్రియలు. నీతి క్రియలే పెళ్లి వస్త్రాలై ధరించుకొని నిలబడాలి. అర్థమవుతున్నాయండి? మనల్ని చూసినప్పుడు ఏమి గుర్తుకు రావాలంట దేవునికి? మనం చూసినప్పుడు దేవునికి ఏమి గుర్తుకు రావాలంటే మనం చేసినటువంటి నీతి క్రియలు ఆయనకు గుర్తు రావాలి. మనం చేసినటువంటి సత్క్రియలు ఆయనకు గుర్తు రావాలి. నీ సత్ప్రవర్తన, భూమి మీద ఎలాంటి సత్ప్రవర్తన కలిగి నువ్వు జీవించావో ఆ ప్రవర్తన అంతా మనల్ని చూసినప్పుడు ఆయనకు గుర్తుకు రావాలి. అదే పెళ్లి వస్త్రాలు. దాని అర్థం ఏంటంటే పెళ్లి వస్త్రాలు లేనివాడు, పెళ్లి వస్త్రాలు కలిగినవాడు అంటే ఆ వ్యత్యాసం ఏంటంటే దీన మనస్సు కలిగినటువంటి వాడిని దేవుడు చూసినప్పుడు వీడు పెళ్లి వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. పెళ్లి వస్త్రాలు ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి నీతి క్రియలు లేనటువంటి వ్యక్తి దేవునికి ఎలా కనిపిస్తాడు? అది కూడా మీకు చెప్పాలి నేను. నీతి క్రియలు లేనటువంటి వ్యక్తి, దీన మనస్సు అనేటువంటి వస్త్రము ధరించుకొనని ఒక వ్యక్తి, అంటే టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పెళ్లి వస్త్రాలు లేకుండా కనిపించాడు కదా ఆ వ్యక్తి, అంటే వాడు ఎలా కనిపించుంటాడు దేవుని దృష్టికి? చెప్పంటారా? ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి, చదివితే నేరుగా అర్థమైపోద్ది మనకి.
కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వాక్యాన్ని. పెళ్లి వస్త్రాలు అనేటువంటి విషయం మనం ఎరగకుండానే మనం ఒకవేళ మరణించినప్పుడు, ఇదిగో మనం పెళ్లి వస్త్రాలు అనేవి ఎరగకుండా మరణిస్తే కటికమైనటువంటి చీకటిలోనికి మనం త్రోసివేయబడతాం. ఇదిగో పెళ్లి వస్త్రాలు లేనటువంటి ఆ వ్యక్తి బహుశా దేవుని దృష్టికి ఎలా కనిపించి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇదిగో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. 17వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఎలా ఉంటాడంట మనిషి? నీతి క్రియలు లేనటువంటి వ్యక్తి, అంటే పెళ్లి వస్త్రాలు ధరించుకొనని వ్యక్తి దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుంటాడట? దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరుడై ఉంటాడట. ఎలా ఉంటాడట? దిగంబరుడు అంటే అర్థం ఏంటి? బట్టలు లేనివాడు. దిగంబరుడు అంటే బట్టలు లేనివాడు. అంటే పెళ్లి వస్త్రాలు లేని వ్యక్తి, ఆ వ్యక్తి దేవునికి ఎలా కనిపించుంటాడు? దిగంబరుడై ఉంటాడు. అంటే బట్టలు లేకుండా కనిపించుంటాడు. బట్టలు లేకుండా కనిపించడం అంటే దాని అర్థం ఏంటంటే వాని యందు నీతి క్రియలే కనిపించలేదు. దీన మనస్సు అనేటువంటి వస్త్రాలే వాడు దొడుక్కోలేదట. అవి కనిపిస్తాయంట దేవునికి. ఇప్పుడు మనం ధరించుకునే ఈ వస్త్రాలు ఏవి ఆయనకు కనిపించవు ప్రియమైన వాళ్ళ. లక్షల రూపాయలు పెట్టి వస్త్రాలు మనం ఈ భూమి మీద ధరించినా, లక్షల రూపాయలు పెట్టి ధరించినా, మొన్న ఒక ధనవంతుడు తన కుమారుడికి వివాహం చేశాడు. ఎవరైతే ఆయన ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడో వాళ్ళ వివాహానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు విలువ చేసి వాచి ఇచ్చాడట. ఎంత విలువ చేసి వాచి అంట? 2 కోట్లు. ఆ ధనవంతుడు తన కొడుకు పెళ్లికి ఎవరినైతే పిలిచాడో ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరికీ గిఫ్ట్గా ఏమి ఇచ్చాడట? ఒక వాచి ఇచ్చాడంట. ఆ వాచి ఖరీదు అంటే 2 కోట్ల రూపాయలంట. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు తన కుమారుడైన క్రీస్తు వివాహోత్సవానికి పిలిచినప్పుడట పెళ్లి వస్త్రాలు ఆయన చూస్తే మనం ధరించుకోవాల్సినటువంటి పెళ్లి వస్త్రాలు ఏంటంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూ సంబంధమైన బట్టల గురించో లేకపోతే బంగారం గురించో ఆయన అడగడు. కానీ మన యొక్క నీతి క్రియలను గురించి ఆయన మనల్ని అడగబోతున్నాడు. నీతి క్రియలు నిలువెత్తు ధరించుకున్న వాడైతే అలాంటి వాడు దేవుని దృష్టికి ఎలా కనిపిస్తాడంటే పెళ్లి వస్త్రాలు ధరించుకున్నటువంటి అందమైన పెళ్లి కొడుకులాగా, అందమైన పెళ్లి కుమార్తెలాగా మనం కనిపిస్తామంట. నీతి క్రియలు ధరించుకోవాలి. ఆలోచన చేయాలి. పెళ్లి వస్త్రాలు అంటే మనం అనుకుంటున్నట్టుగా లోక సంబంధమైన పెళ్లి వస్త్రాలు కాదు. ప్యాంటో, పంచో, చొక్కాయో, మంచి చీరలో, అందమైన అలంకరణం ఏదైతే ఉందో వాటన్నిటి గురించి అక్కడ అడగటం లేదట. నీతి క్రియలు అనే దాని గురించి అడుగుతున్నాడు. మరికొన్ని కూడా ఉన్నాయి మనం ధరించుకోవాల్సినవి. అవి కూడా ఒకసారి మనం చూద్దాం. ఇవి మనం ముందుగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, మనం వేటిని మనం ధరించుకున్న వారమైతే పెళ్లి వస్త్రాలు ధరించుకున్న ఒక వరుడుగా ఆయనకు కనిపిస్తామో ఈరోజు మనం చదవబోతున్నాం. ఏవేవి ధరించుకోవాలంటున్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఆ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఏం చెప్తున్నాడంట? పూర్ణ జాగ్రత్త.
జాగ్రత్త లేకుండా ఒకవేళ మనం అజాగ్రత్తగా కానీ మరణిస్తే, ఈ పెళ్లి వస్త్రాలు అనేటువంటి విషయాన్ని మనం ఎరగక అజాగ్రత్త కలిగి ఒకవేళ మనం మరణిస్తే తీరని నష్టం మనకు జరుగుతూ ఉంది. అందుకే అంటున్నాడు ఆయన, పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. అమర్చుకోవాలి. పెళ్లి వస్త్రాలు అమర్చుకుంటాం కదా, ఎక్కడికక్కడ అమర్చుకుంటాం. కాళ్ళకి, చేతులకి, వడ్డానాలు, నడుముకి, భుజానికి, ఏమండి ఇంక ఏదైతే ఆ పెళ్లి వస్త్రాలన్నీ ఎలా అయితే మనం అమర్చుకుంటామో, అలంకరణ చేస్తామో, మనం అమర్చుకోవాల్సినవి అంట ఈ అంట అమర్చుకోవాల్సినవి పెళ్లి వస్త్రాలు అంటే ఈ అంట. మళ్ళీ ఒకసారి చదువుదాం మనం. విశ్వాసం అంట, పెళ్లి వస్త్రాలు ఏంటంట? విశ్వాసము. విశ్వాసముతో పాటు ఏమంట? సద్గుణము. సద్గుణము. సద్గుణమునందు జ్ఞానము. జ్ఞానమునందు ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహమునందు సహనము. సహనమునందు భక్తిని. భక్తి యందు సహోదర ప్రేమను. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. ఒక్కొక్క దానికి మనం ఎలా అయితే కాళ్ళకు, చేతులకి, భుజానికి భుజ కిరీటాలు, నడుముకి వడ్డానాలు, చెవులకి మళ్ళీ కింద నుంచి పైదాకా, కదండి, చెవు అంతా కనపడకుండా చెవుకి కింద నుంచి పైదాకా, మెడ చుట్టూ, ఎన్నైతే మనం పెళ్లి వస్త్రాలు ధరించుకుంటామో, అమర్చుకుంటాము, అన్నీ అమర్చుకోవడమే కదండి. అన్నీ అమర్చుకోవడమే. తెచ్చుకున్న వస్తువులను అమర్చుకోవడమే. నడుముకి ఒకటి అమర్చుకుంటాం, కాళ్ళకు ఒకటి అమర్చుకుంటాం, చేతులకి అమర్చుకుంటాం. ఇప్పుడు అమర్చుకోవాల్సినటువంటి ఈ పెళ్లి వస్త్రాలు ఏంటి అంటే విశ్వాసము. ఆయనకి మనల్ని చూసినప్పుడు ఆ పెళ్లి వస్త్రాలు అంటే ఏమేమి కనపడాలంట? విశ్వాసము, సద్గుణము, ప్రేమ, భక్తి, సహనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, సహోదర ప్రేమ, దయ, ఈ కనపడాలంట. మెడకి ఏం వేసుకోవాలంట? మెడకి వడ్డానాలు, 7 వారాల నగలు, నడుముకి వడ్డానం. అప్పుడు మనల్ని చూసినప్పుడు ఆయనకి ఏం కనపడాలంట? ఇప్పుడు మనం పెళ్లి కుమార్తెకి ఏం కనపడతాయో మనకు తెలుసు. దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆయనకి ఏం కనపడాలంట? మెడసాయి చూసినప్పుడు విశ్వాసం కనపడాలేమో. ఏమండి, ఏడ పెట్టుకుంటావో నాకు తెలియదు. నీ సై చూసినప్పుడు అంట విశ్వాసం కనపడాలంట, సద్గుణం కనపడాలంట, ఆశా నిగ్రహం కలిగిన వాడిగా కనపడాలట, దీర్ఘశాంతం కలిగిన వాడిగా కనపడాలంట, అనేకుల పట్ల దయ చూపించేవాడిగా కనపడాలట. ఇవన్నీ కనపడాలంట. ఇవేవి లేకుండా పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఎలా అయితే కాడో, దేవుడు చెప్పినటువంటి ఈ లిస్ట్ అంతా కూడా మనల్ని చూసినప్పుడు ఏమవ్వాలంట? ఆయనకు కనిపించాలంట. ఇవన్నీ అమర్చుకొని కనిపించాలంట. ఇవన్నీ అమర్చుకొని కనిపించకపోయినందున నీ పెళ్లి వస్త్రాలు లేరా, నాకు కనపడలేదని అడిగాడు. పెళ్లి వస్త్రాలు అని అడిగాడు. అది ఇవన్నీ ధరించుకొని భూమి మీద బతికిన వాడు అనుకుందాం. అలాంటి వాడు చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏం కనిపిస్తుందట? పెళ్లి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక విలువైన వాడిగా దేవునికి మనం కనిపిస్తామట. ఏమేమి ధరించుకోవాలో ఆ లిస్ట్ మనకి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. పెళ్లి వస్త్రాల యొక్క లిస్ట్ ఇవి. ఇవేవి కనపడకుండా, ఇవేవి లేకుండా ఒకవేళ మనం కన్ను మూస్తే మనలో కనపడేవన్నీ ఏం కనిపిస్తాయి? దోషపూరితమైన మాటలు, దోషపూరితమైనటువంటి పనులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. ఇవన్నీ చూస్తే ఆయనకి మనం ఎలా కనిపిస్తామంటే ఒక దుర్మార్గుడిగా, ఒక దోషకుడిగా, ఒక హంతకుడిగా, ఒక పాపిగా, ఒక దిగంబరుడిగా, ఒక గుడ్డలు లేని ఒక దరిద్రుడిగా మనం కనిపిస్తాం ఆయనకు.
నువ్వు ధనవంతుడు అని అనుకుంటున్నావు, కాదురా, నువ్వు దరిద్రుడవి, దిక్కుమాలిన వాడివి, దిగంబరుడు అనే సంగతి ఎరగక నువ్వు ధనవంతుడిని అని అనుకుంటున్నావు, అది తప్పు అంటున్నాడు ఇక్కడ లేఖనం. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి పెళ్లి వస్త్రాలు లేకుండా మనం ఆయన దగ్గర నిలబడితే దేవుని రాజ్యంలోనికి మనకి అవకాశం లేదు. ఆ పెళ్లి వస్త్రాలు ఏంటి అనేవి మనం తరచుగా మనం వింటూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం, లేఖనాలను చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం ధరించుకోకుండా, ఒకవేళ గత వారంలో కూడా చెప్పాను, కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఎలాంటి వాడు? కొర్నేలి ఆయన పేదవారిని జ్ఞాపకం చేసుకునేవాడు. అంటే తన దీన మనసు కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దరిద్రుల పట్ల ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, భక్తిపరుడు. ఇన్ని క్వాలిటీస్ మరి కొర్నేలి దగ్గర కనిపించాయి కాబట్టి పరలోకం నుంచి తన దూతను భూమి మీదకి దేవుడు పంపించాడు. భూమి మీద బతికుండగానే కొర్నేలిలో అన్ని క్వాలిటీస్ చూసేశాడు. అదే పెళ్లి వస్త్రం అంటే. పెళ్లి వస్త్రం అంటే సపరేట్గా మనం అనుకున్నట్టుగా భూసంబంధమైన వస్త్రాలు అందరూ వేసుకుని పరలోకానికి పోవడం కాదు. మనం చచ్చిపోయాక ఒంటి మీద బట్టలు లేకుండా సమాధి చేయబడతాం. ఈ బట్టల గురించి చెప్పబడినటువంటి మాట కాదు. కానీ పెళ్లి వస్త్రాలంటే దీన మనస్సు అను వస్త్రము. ఇప్పుడు మనం చనిపోయే నాటికి అవన్నీ మన దగ్గర ఉన్నాయా లేవా? బాగా వినాలి మీరు. మనం చనిపోయే నాటికి ఇవన్నీ మనం ధరించుకొని ఉన్నామా లేవా? అయ్యా, దీన మనస్సు అనే వస్త్రం ఉందా నాకు? ప్రేమ, దయ, ఆశ, నిగ్రహము, భక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయా? నేను అమర్చుకొని ఉన్నానా? ఆ కింద వచనంలో చదువుదాం ఒకసారి. మని పూర్తిగా కంటిన్యూగా నేను చదువుతాను, మళ్ళీ మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేద్దాం. ఏమేమి అమర్చుకోవాలనేటువంటి విషయాన్ని. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనిడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి ఎలాంటి వాడిగా కనిపిస్తాడో ఒకసారి చూడండి. గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీరు పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎవడును త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎవరైతే ఇలాంటి లక్షణాలన్నీ కలిగిన పెళ్లి వస్త్రాన్ని ధరించుకుంటాడో అలాంటి వాడికంట దేవుని రాజ్యంలో ఏం కలుగుతుందంట? ఆయన రాజ్యంలోనికి సమృద్ధిగా మనం వెళ్ళేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇలాంటివి మనం ధరించుకోకుండా ఒకవేళ మనం ఉంటే అప్పుడు మనం దేవునికి ఎలా కనిపిస్తా ఉంటే ఇదిగో దరిద్రులుగా, వస్త్రహీనులుగా మనం కనబడతా ఉంటాం. అలా మనం కనబడినప్పుడు ఆయన తన రాజ్యంలోనికి మనల్ని తీసుకోడు. ప్రియమైన వారులారా, దేవుడు తన రాజ్యంలోనికి మనల్ని తీసుకోవాలంటే పెళ్లి వస్త్రాలు మనకు ఉండాలి. పెళ్లి వస్త్రాలు మనం ధరించుకున్న వారమై ఉండాలి. ఆ పెళ్లి వస్త్రాలే మనం ఇంతవరకు చదివినటువంటి ఆ నీతి క్రియలు, భక్తి, విశ్వాసము, సద్గుణము, ఈ క్వాలిటీస్ అన్నీ యేసు ప్రభువులో చూడగలం, అపొస్తలులలో చూడగలం, అనేక మంది భక్తిపరుల్లో కూడా మనం వీటిని చూడగలమండి. ఇవి ఎందరికైతే ఉంటాయో వీళ్ళందరట దేవుని యొక్క రాజ్యంలో సమృద్ధిగా అవకాశం దొరుకుతుంది. ఇవి ధరించుకోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారు దేవుని దృష్టికి మరి బట్టలు లేని వారిగా కనిపిస్తారట, పెళ్లి వస్త్రాలు లేని వారిగా కనిపిస్తారట. అలాంటి పెళ్లి వస్త్రము లేనటువంటి ఆ వ్యక్తిని అక్కడ రాజు ఏం చేశాడంట? మళ్ళా చదువుదాం. ఏం చేశాడంట రాజు అంట? మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం మనం చదవదాం. పెళ్లి వస్త్రాలు లేనివాడిని ఏం చేశాడు? 11-12 వచనాలు చదవదాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకుని ఒకరిని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకటేను ఉండునని పరిచారకులతో చెప్పెను.
కటిక చీకటిలో కాళ్ళు చేతులు కట్టి పడేయండి, వీడికి పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చి కూర్చొని అన్నం తింటున్నాడు. పెళ్లి వస్త్రాలు లేకుండా వీడు వచ్చి అన్నం తింటున్నాడు, వీడు కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేసేయన్నారు అన్న. పెళ్లి వస్త్రాలు లేకపోతే కటికమైన చీకట్లో పడేయడం ఏంటండి? విచిత్రంగా వల్ల మనకి పెళ్లి వస్త్రాలు అంటే మనం ఎంతవరకు చదువుకున్నటువంటి ఆ మంచి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ మనలో అమర్చుకుంటేనే అప్పుడు ఆయన దృష్టికి మనం పెళ్లి వస్త్రాలు ధరించుకున్న ఒక అందమైన రూపంలో మనం ఆయనకు కనిపిస్తాం. ఎందుకు ఆ మాట పెళ్లి కుమారుడు పెళ్లి వస్త్రము అనే దాంతో ఎందుకు రాయించాడంటే, ఒక వ్యక్తిని ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మన గ్రామంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఎవరైనా కూడా ఒక వ్యక్తిని ఎప్పుడు చూడాలని ఆశపడతారంటే పెళ్లి వస్త్రాలు ధరించుకున్నప్పుడు మాత్రమే చూడాలని ఆశపడతారు, ఎలాంటి వాడైనా సరే. ఎందుకంటే పెళ్లి వస్త్రాల్లో ఒక ప్రత్యేకత కనపడుతుంది, పెళ్లి వస్త్రాల్లో ఒక అందం కనపడుతుంది. మీకు ఇంకొక మాట చక్కని విషయాల్లో నేను చెప్పి ముగిస్తాను. గ్రంథంలో 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నవాడు, 1000 సార్లు పెళ్లి కుమారుడిగా అలంకరింపబడినవాడు, 1000 మంది స్త్రీలను పెళ్లి కుమార్తెలుగా తన కళ్ళతో చూసినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక మహానుభావుడు గ్రంథంలో ఉన్నాడండి. అంటే మనం చూసామా అంతమందిని? మన జీవితంలో చచ్చిపోయేదాకా 1000 మంది పెళ్లి కుమార్తెల్ని మనం చూడబోతామండి. ఎంతమంది పెళ్ళిళ్ళకి పోతామండి? మహా మనం బతికి చచ్చిపోయే లోపు ఒక 10, 20, 30, 50, 100 పెళ్ళిళ్ళకి పోతామేమో. కానీ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన 1000 సార్లు పెళ్లి కుమారుడిగా అలంకరింపబడ్డాడు, 1000 మంది పెళ్లి కుమార్తెల్ని తన కళ్ళతో చూసిన అనుభవం కలిగినటువంటి వాడు. అలాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి పెళ్లి కుమార్తె తన యొక్క అలంకరణ ఎలాంటి అందమైనదో వర్ణిస్తున్నాడు తన యొక్క మాటల్లో. ఒకసారి చూద్దాం, పరమగీతాలు తీయండి, ఎంత బాగుంటుందో. అది తీసి అది చదివి మనం ముగించుకుందాం. ఈ మహానుభావుడు ఎవరంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలించిన దావీదు కుమారుడైన సొలొమోను. ఎవరట? సొలొమోను. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను 1000 మంది, ఈయనకు 1000 మంది మామలు, 1000 మంది అత్తలు. ఎంతమంది అంట? ఎంతటి కళాకారుడో, ఎంతటి జ్ఞానవంతుడో, ఎంతటి శ్రీలోలుడో ఈ మహానుభావుడు. ఈయనకు 1000 మంది అంటే తాను ఉన్న కాడ నుంచి చుట్టూరు ఉన్న దేశాలన్నిట్లో ఉన్న అత్తల మామలందరూ ఈయనకి బంధువులే. రాజులందరూ మామలే, రాణులందరూ అత్తలే, వాళ్ళకి పుట్టిన పిల్లలందరూ ఈయనకి భార్యలే. 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి అనుభవం కలిగిన వాడిన. ఎంతటి అనుభవం చూడండి. నిజానికి అంత అనుభవం ఉంది కనుకనే ఒక పెళ్లి కుమార్తె వధువుగా అలంకరింపబడిన తరువాత ఆయన వర్ణన ఉందే, ఎంత అందంగా ఉంటుంది పెళ్లి కుమార్తె, ఎంత అందంగా ఉంటుంది అని వర్ణించడంలో ఈయన ఎంత ఎక్స్పర్ట్ చూడండి. ఈయన ఎంత జ్ఞానవంతుడు, ఎంత టాలెంట్ పర్సన్ అంటే మరి 1000 మందిని చూసుంటే మరి ఎంత అనుభవచ్చు ఉండాలండి, ఎంత అనుభవచ్చు ఉండాలో ఒకసారి మనం చదువుదాం. 4వ అధ్యాయం పరమగీతములు 564 పేజీ నంబరు 564 4వ అధ్యాయం 4వ అధ్యాయము. ఈయన ఎవరు అనేది పైన వరుడుగా ఇతని గురించి ఉంది. 3వ అధ్యాయం పైన 11వ వచనం ఉంది కదా, 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సియోను కుమార్తెలారా వేయించేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. అతని తల్లి అంట అతనికి కిరీటం పెడుతుందంట. ప్రతి పెళ్లికి ఒక కిరీటం పెడుతుందంట. సియోను కుమార్తెలారా
వేయించేయుడి. చూడండి, నా అందమైన కుమారుణ్ణి ఒకసారి చూడండి. నా కుమారుడి యొక్క కిరీటము మీరు చూడండి, అది ఎంత అందమైన కిరీటమో. సొలొమోను గురించి రాయించినటువంటి మాట. అంటే ఈయన వరుడిగా ఉన్నాడు, పెళ్లి కుమారుడిగా. అయితే కింద పెళ్లి కుమార్తె తన యొక్క అందాన్ని వర్ణిస్తాడు ఆయన. ఇది ఆయన రాసిన పుస్తకం అండి, పరమగీతాలు. అంటే 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, నా ప్రియులారా, ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. చూడు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి ఆయన. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వల్లే కనబడుచున్నవి. ఒక స్త్రీ అంట, పెళ్లి కుమార్తె తన యొక్క అది ఉంటుంది కదా, వేలు వేసుకుంటది కదా, ముందు వస్త్రం మొహం కనపడకుండా. ఆ వస్త్రంలో నుంచి ఆ పెళ్లి కుమార్తె యొక్క కళ్ళు ఎలా కనిపిస్తున్నాయంటే, ఈయనకి గువ్వ తెలుసు, దాని కళ్ళు తెలుసు, ఈ స్త్రీ కళ్ళు కూడా తెలిసింది. ఎంత మహానుభావుడు అండి, నిజంగా ఎంత జ్ఞానవంతుడు. ఈయన అడవిలో ఉన్న గువ్వను కూడా చూసినాడు కావాలి. ఆ పెళ్లి కుమార్తె యొక్క కళ్ళు ఆ గుడ్డలో నుంచి అవతలకి ఎలా కనిపిస్తున్నాయంట, నీ కళ్ళు గువ్వ కళ్ళు వల్లే కనిపిస్తున్నాయి. కింద ఇంకా చదువుదాం. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది. చాలు. పెళ్లి కుమార్తె యొక్క ఎంటుకలు ఎలా కనిపిస్తున్నాయని వర్ణిస్తున్నాడంటే, గిలాదు పర్వతం మీద కింద నుంచి పర్వతం పై దాకా బాగా కడగబడిన మేక పిల్లలు కింద నుంచి పైకి ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా కనిపిస్తుంది? ఆ కొండ మొత్తం నల్లగా పై నుంచి కింద వరకు దారగా ఎంత పొడవుగా కనిపిస్తుందో నల్లగా. ఆమె యొక్క తల వెంట్రుకలు కూడా అన్నీ చూస్తున్నాడు మహానుభావుడు. గుడ్డలో నుంచి ఎంటుగా కళ్ళు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు, తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో, ఆయన వర్ణన ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే అలా వర్ణిస్తున్నాడంటే ఆయన ఎంత అనుభవశాలో కూడా మనం గ్రంథంలో చూడొచ్చండి. సొలొమోను గారి గురించి మనం వివరించుకోవాలనుకుంటే నిజానికి కొన్ని ఎపిసోడ్లు కూడా సరిపోదండి. దేవుని చిత్తం అయితే దావీదు గురించి కానీ సొలొమోను గారి గురించి కానీ మనం కొన్ని పార్ట్స్ మనం వాక్యాలు నేర్చుకుందాం. అయితే ఆయన పెళ్లి కుమార్తెను ఎలా వివరిస్తున్నాడో చూద్దాం. గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి, నీ పళ్ళు వరుస, పళ్ళు కూడా చూస్తున్నాడంట మహానుభావుడు, నీ పళ్ళు వరుస కత్తెర నేయబడినవి, కడగబడి అప్పుడే పైకి వచ్చినవి అయినా జోడు జోడు పిల్లల కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక సముఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. పళ్ళను గురించి ఎలా వివరిస్తున్నాడు చూడు. కత్తెర లాంటి పళ్ళట, మళ్ళా వైట్, అంటే వైట్ని గురించి చెప్తున్నాడు. ఎలాంటి వైట్ కలిగినాయి అంటే, గొర్రె పిల్లలు బాగా కడిగి సమానంగా నిలబడ్డాయి అనుకో. తెల్లని గొర్రె పిల్లలు బాగా కడిగి సమానంగా నిలబడితే అవి ఎంత కరెక్ట్గా వైట్గా కనిపిస్తాయో ఆమె పళ్ళు కూడా అలా కనిపిస్తున్నాయంట. ఆయన వర్ణన పళ్ళు కత్తెర లాంటి పళ్ళు అంట మొదటగా అండం. ఇంకా చూద్దాం ఏమంటున్నాడు కింద. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలము వలె కనబడుచున్నవి, నగబడుచున్నవి. ఏం కనబడుతున్నాయంటే ఆయనకి? కణతలు. కణతలు అంటే ఇవి, కణతలు అంటే ఇవి. ఈ కణతలట ఆ గుడ్డలో నుంచి ఈ కణతలు బయటికి ఎలా కనిపిస్తున్నాయంట, దానిమ్మకాయ తెలుసుగా, దానిమ్మకాయను 2 చేస్తే ఇట్లా చీలిస్తే లోపల ఇత్తనాలు ఎలా కనిపిస్తాయంటే ఎర్రగా కనిపిస్తాయి కదా. ఈ రెండింటిని ఈ పక్క ఒకటి ఈ పక్కటి పెడితే ఎలా కనిపిస్తున్నాయో అలా కనిపిస్తున్నాయంట. ఏమండి, సొలొమోను గారి యొక్క వర్ణన చూడండి. నిజంగా అంటే అంత వర్ణిస్తున్నాడు సొలొమోను గారు. అంటే ఆయన ఒకరిన ఇద్దరిన చేసుకుంది వర్ణించకపోవడానికి. 1000 మందిని చూశాడు కదా ఆయన. 1000 మంది స్త్రీలను పెళ్లి కుమార్తెలుగా చూసిన అనుభవం కలిగిన వాడు కాబట్టి మరి ఆయన రాయగలిగాడు. కానీ ఈ భూమి మీద ఒక పెళ్లి చేసుకున్నాడు ఏం రాయగలడండి అనుభవంతో? ఒక పెళ్లి చేసుకున్నాడు, ఇటు చూసి అటు తాలిబొట్టు కట్టే లేచి వచ్చేసా. ఇక ఏం అనుభవం ఉంటుంది వాడికి?
అదే సొలొమోను గారు ఇంత వర్ణిస్తున్నాడంటే ఆయనకున్నటువంటి అనుభవం ఏంటంటే 1000 మంది స్త్రీలను 1000 సార్లు పెళ్లి కుమార్తెలుగా చూసినటువంటి అనుభవం కలిగిన వాడు కాబట్టి ఆయన అలా వర్ణిస్తున్నాడండి. నిజంగా ఆయన పళ్ళు కూడా వర్ణిస్తున్నాడు. ఏమండి, ఆయన పళ్ళు వర్ణిస్తున్నాడు, ఆయన కళ్ళు వర్ణిస్తున్నాడు, ఆమె యొక్క జడని వర్ణిస్తున్నాడు. ఎంత అనుభవం కలిగినటువంటి వ్యక్తో అంటే టోటల్గా ఒక పెళ్లి కుమార్తె అలంకరింపబడిన తర్వాత తానుకు వచ్చినటువంటి అందాన్ని సొలొమోను గారు ఎలా అయితే వర్ణిస్తున్నారో, దేవుడు కూడాట ఒక వ్యక్తిని నీతి క్రియలు కలిగినటువంటి వాడు, ఏదైతే మనం చదివినటువంటి లేఖనాల్లో ఉన్న సద్గుణాలన్నీ ఏ వ్యక్తి అయితే ధరించుకుని ఉంటాడో ఆ వ్యక్తి కూడా అలాంటి అందం కలిగినటువంటి వాడిగా దేవుని దృష్టికి కనిపిస్తాడట. మన పళ్ళను దేవుడు చూసినప్పుడు ఎలా కనిపించాలట? మన పళ్ళను చూసినప్పుడు దేవునికి ఎలా కనిపించాలంట? ఇది బాగా ఎముకలు మాంసం తిన్న పళ్ళులా కనిపించకూడదంట, అలా కనిపించకూడదంట. సొలొమోను గారికి ఎలా అయితే అందంగా కనిపించే ఆ పెళ్లి కుమార్తె పళ్ళు, దేవుడు మనల్ని కూడా చూసినప్పుడంట మన అలంకరణ సద్గుణాలు, ఏ మంచి లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనల్ని చూసినప్పుడంట ఆయనకు అలాంటి అందమైనటువంటి వాడిగా మనం కనిపించాలి. దేవుడు మనల్ని చూసి సంతోషించేటువంటి అలంకరణ ఏంటి అంటే, మనం చదువుకున్న ఇందాక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-11 వచనాల్లో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం ధరించుకున్న వారమై ఉండాలి. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకున్న వారమై ఉండాలి. రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణం ధరించుకున్న వారమై ఉండాలి. అలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలండి. రక్షణ నిరీక్షణ. రక్షణ అంటే నేను రక్షింపబడాలి, అనేకులను కూడా నేను రక్షించాలి అనేటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనం కిరీటాన్ని ధరించుకున్న వారమై ఉండాలంట. సొలొమోను గారికి తల్లి కిరీటం పెట్టింది కదా, సియోను కుమార్తెలారా కిరీటం ధరిస్తుంది, కొడుక్కి వచ్చి చూడండి ఎంత అందమైనదో అని అన్నాడే. ఈరోజు మనం కూడా ధరించుకోవాల్సిన కిరీటం ఏంటంటే రక్షణ నిరీక్షణ అనేటువంటి కిరీటం ధరించుకోవాలి. రక్షణ అనే ఆలోచన అసలు మనకు ఉందా అండి? ఉందా? రక్షణ ఆలోచన అనే మనకుంటే మొట్టమొదటిగా ప్రతి ఆదివారం మనం ఆరాధన తప్పకుండా వస్తాము. ప్రతిదినం దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రతిదినం మనం లేఖనాలను చదువుతూ ఉంటాము. ఇవన్నీ మనం రక్షణ గురించి ఆలోచిస్తున్నాము అనడానికి ఆనవాలు. దేవుడు మనల్ని చూసినప్పుడు అవి కనపడాలి, అలాంటి కిరీటం కనపడాలి తల మీద. కనుక ప్రేమైన దేవుని వల్లరా మనం ధరించుకోవాల్సినటువంటి ఆ యొక్క పెళ్లి వస్త్రము ఏంటి అని అంటే క్రియలు, సద్గుణము, విశ్వాసము, ప్రేమ, సహోదర ప్రేమ, దయ, ఈ లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం ధరించుకుని ఉంటేనంట అప్పుడు మనం దేవుని దృష్టికి ఎలా కనిపిస్తామంట? అప్పుడు ఎలా కనిపిస్తామంట? పెళ్లి వస్త్రాలు ధరించుకున్న వాని వలె కనిపిస్తాం. ఒకవేళ ఈ లక్షణాలన్నీ మనలో లేకుండా మనం చచ్చిపోయామంటే అప్పుడు మనం దేవుని దృష్టికి ఎలా కనిపిస్తామంటే చీచీచి వీడికి గుడ్డలు లేనోడ్రా, వీడి దరిద్రుడా, వీడి దిక్కుమాలినోడ్రా, ఈయన తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టి చీకటిలోకి పడవే. ఇప్పుడు ఆలోచన చేయండి, మనం చనిపోయే నాటికి ఈ వస్త్రాలు మనందరికి ఉన్నాయా లేవా? ఈ వస్త్రాలన్నీ మనం ఏం చేయాలా? ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధరించుకోవడానికి ప్రయత్నం చేసి వాటిని మనం ధరించుకున్న వారమై, ఒకవేళ ఈ రాత్రి మనం కన్ను మూస్తే, ఈ రాత్రి నేను కన్ను మూస్తే దేవుని దగ్గర వెళ్ళి నేను నిలబడినప్పుడు పెళ్లి వస్త్రాలు ధరించుకున్న వాని వాళ్ళే ఉన్నానా, లేకపోతే దిగంబరుడిగా ఉన్నానా? నన్ను నేను పరీక్షించుకోవాలి ప్రతిదినం. మీరు కూడా ప్రతిదినం అలాగే పరీక్షించుకొని ఏది తక్కువైందో అది అమర్చుకోవాలి. అర్థమవుతుందండి? అలంకరణ జరిగేటప్పుడు ఏమేం తక్కువైందో చూడండి అని అంటాం కదండి, అంటారా లేదా? ఇది అది సరిగా పెట్టు, ఇది పెట్టు, ఇది బాగా తగిలి, వడ్డానం తగిలి, కిరీటాలు తగిలి, ఏదైతే మనం తక్కువైందో తగిలించుకుంటూ ఉంటామో ఈరోజు ప్రతిదినం కూడా మనం ఏం చేయాలంటే ఏమి తక్కువైందో అది తగిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మంచి గుణం, సద్గుణం
లేదా తగిలించుకోవడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసం, సరైన విశ్వాసం లేదా దాన్ని తగిలించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆశ నిగ్రహం లేదా చూడాలి మీరు. ఆశ నిగ్రహం లేదా నాకు? దేనంటే దాన్ని ఆశిస్తున్నానా? ఆశని నిగ్రహించుకునే శక్తి లేదా? అయితే దాన్ని ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసం లేదా? దానిని ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏది లేదో దానిని మనం ధరించుకోవడానికి ప్రయత్నం చేసి అన్నీ ధరించుకొని మనం క్రమంగా నిలబడాలి. ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి మనం నిలబడతామో అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని చక్కగా తన రాజ్యంలోనికి తీసుకుంటాడు. అనేకసార్లు మనం చదువుకున్నాం, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. మనం చాలాసార్లు విన్నాం అది. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? దీవిటీలు వెలిగించుకొని స్పేర్లో నూనె లేకుండా వచ్చేసారు. పోవడంతో వచ్చేస్తాడు పెళ్లి కొడుకు, ఆయన వెనకాల పోయి లోపలికి వెళ్ళి తినేయచ్చు అనుకొని వచ్చేసారు. 5గురు ఏం చేశారు? ఒకవేళ మనం పోయినప్పుడు లేట్ అయితే, వెలుగుతున్న దీవిటీలు ఆరిపోతే ఎలా అనుకొని స్పేర్లో కొంత మళ్ళీ ఆయిల్ డబ్బా తీసుకొని వచ్చుకున్నారు. అనుకున్నట్టే జరిగింది. పెళ్లి కొడుకు రావడం ఆలస్యమైంది. ఈ లోపల అందరు నిద్రపోయారు, ఈ 10 మంది కన్యకలు. పెళ్లి కొడుకు వస్తున్నాడని ఒక శబ్దం వినపడింది. అందరూ జోరుకొని లేచారు. ఒక 5గురు దీవిటీలు ఏమో ఆరిపోతున్నాయి. 5గురు దీవిటీలు ఆరిపోతున్నాయి. మరొకరు 5గురి ఆరిపోతున్నా వీళ్ళకాడ ఏముంది? స్పేర్ ఆయిల్ ఉంది. దాన్ని పోసుకొని వెలిగించుకొని పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. వెలుగు ఇవ్వాలి ఆయనకి మనం. ఈ వెలుగుతోనే ఆయన్ని వెంబడించాలి దారిలో. అప్పుడు ఈ ఆరిపోయే దీపాలు కలిగిన 5గురు ఏం చేశారంటే, అయ్యా మా ఆరిపోతున్నాయి, నీ దగ్గర ఉన్న ఆయిల్ కొంచెం మా దాంట్లో పోయి అంటే, అప్పుడు వీళ్ళు ఏమన్నారు? మీకు పోసి మీకు జాలక మాకు జాలక ఇద్దరం పోయాకంటే ఆడ కొనుక్కొని పోయి అంగడి ఉంది పక్కన, కొనుక్కోబోండి అని వాళ్ళని పంపించేశారు. వీళ్ళు అంగడికి పోయి అప్పుడు కొనుక్కో రావడానికి పోయి వచ్చే లోపల ఈ లోపల ఏం చేశాడు? పెళ్లి కొడుకు రానే వచ్చేసాడు. ఆయన రావడంతో ఈ బుద్ధి కలిగిన కన్యకలు వెలిగించుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఆయనతో పాటు వెంబడించి విందులోకి లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి కొనుక్కొని వెలిగించుకొని వచ్చేలోపు తలిపేసేస్తుంది. ఏం వేస్తుందంట? తలిపేసేస్తుంది. తలిపేసిన తలుపు నీళ్ళు దబా 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 కొడితే ఆయన వచ్చి తలుపు తీసాడట. సింగిల్ తలుపెట్ట తీసి ఎవర్రా మీరు అన్నాడు. ఏమన్నాడు? ఎవరు మీరు అన్నప్పుడు, అయ్యా మేము కూడా ఇందాక నుంచి 5గురు వచ్చారు కదా లోపలికి, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళే, అది మాకు జస్ట్ ఆరిపోయింది అంతే. ఏం చెప్పారు వీళ్ళు? జస్ట్ ఆరిపోయింది, మేము నూనె కోసం అంగడికి పోయి వచ్చావు, ఈ లోపల నువ్వు వచ్చావు, నీదే తప్పు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడితే అప్పుడు ఆయన సింగిల్ తలుపు మళ్ళీ వేస్తూ ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ సో వెరీ సారీ, మిమ్మల్ని ఎవరో నేను ఎరగనని చెప్పి మళ్ళీ ఆ తలుపు అట్టు నెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని కన్యకల వలె ఉన్నావా? బుద్ధి గల కన్యకల వలె ముందుగానే అన్ని సిద్ధపాటు చేసుకున్నావా? ఆలోచన చేయండి. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ప్రాణం పోకముందే వీటన్నిటిని మనం ఏం చేయాలి? ధరించుకొని పెళ్లి కుమారుడు వలె మనం కానీ నిలబడితే చక్కగా ఆయన మనల్ని ఆహ్వానించి తన రాజ్యంలోనికి తీసుకుంటాడు. కనుక రాయబడినటువంటి పెళ్లి వస్త్రము ఏంటి అని మీకు క్లారిటీ వచ్చిందా? అర్థమైందండి మీ అందరికీ? పెళ్లి వస్త్రాలు ఏమని అడుగుతాడు రేపు ఒకరోజు, బాగా వినాలి మీరు. భూమి మీద కొండయ్య చెప్పాడు, పెళ్లి వస్త్రాలు అంటున్నాడు. మేమేందో అనుకుని నిర్లక్ష్యం చేసాములే, ఇది ఒట్టిదేలే, ఇది అబద్ధంలే అని ఏదో చెప్తుంటాడు, మమ్మల్ని ఏదో మాయ చేస్తుంటాడులే అనుకుంటారు మీరు. ఆడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇయే అడుగుతాడు. ఏమమ్మా రావణమ్మ పెళ్లి వస్త్రాలు ఏ అన్నప్పుడు, ఎదురుగానే ఉన్నానయ్యా, నేను బాగా వింటున్నానయ్యా, కాకపోతే కొంచెం జస్ట్ లేట్ అయిందని అంటావా? అన్యాయం అయిపోతాం. ఇది మనకి అలా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా పెళ్లి వస్త్రాలు అడుగుతాడు ప్రేమైన వల్ల. పెళ్లి వస్త్రాలు అంటే మన నీతి క్రియలు, మన మంచి గుణాలు, ఇవి మనం ధరించుకొని నిలబడాలి. ఏది తక్కువైనా ఆయన తన రాజ్యంలోనికి మనల్ని తీసుకోడు. కనుక ఈ పెళ్లి వస్త్రాల గురించినటువంటి విషయాన్ని మనం విన్నాం. ఆ పెళ్లి వస్త్రాలు ఏంటో మనం ధరించుకొని మనం సిద్ధపడినప్పుడు తన యొక్క రాజ్యంలో సమృద్ధిగా మనకి అవకాశం మనకి దొరుకుతుంది. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.